హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి థర్స్డే షూట్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ కుక్ చేశాను. ఎందుకంటే ఈరోజు మా మామయ్య గారు చనిపోయి 3 years అవుతుందండి. సో దానికోసం మేము క్రిస్టియన్స్ కదా, కొంచెం ప్రేయర్ అనేది ఉందండి. జస్ట్ ఒక 10 మెంబర్స్కి అన్నట్టు నేను కుకింగ్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా నేను డెలివరీ అయ్యాక మా అత్తవారి ఇంట్లో అడుగు పెట్టలేదండి. సో అదే రోజు నేను అడుగు పెట్టడానికి అయితే వెళ్తున్నాను. అదే రోజు ఎందుకంటే మా మామయ్య గారు మళ్ళీ పుట్టారని మా హస్బెండ్ యొక్క నమ్మకం అండి. సో అదే రోజు అయితే మేమైతే మా అత్తవారి ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ, వెజ్ పులావ్ అనేది ఇక్కడ చేస్తున్నానండి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి చికెన్ కర్రీ, వైట్ రైస్, రసం అనేది వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నారు. మాకు వాళ్ళకి చాలా దగ్గరేనండి, ఒక 1 hour జర్నీ ఉంటుంది. సో ఇక్కడ నుంచే మేము కుకింగ్ చేసుకొని అయితే పట్టుకు వెళ్తున్నాను. సో మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. మా మామయ్య గారు చనిపోయి 3 years అవుతుంది. అంటే ఫాదర్ ఒక ఇంట్లో చనిపోయిన 1 yearలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదండి. సో ఆ విధంగా మాకైతే మ్యారేజ్ అయితే జరిగింది. మాకు మ్యారేజ్ అయ్యి 2022లో జరిగిందండి. మా మామయ్య గారు 2021లో చనిపోయారు. ఇప్పటికి 3 years అవుతుందని జస్ట్ సింపుల్గా అయితే చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ టైంలో వర్షాలు అవన్నీ కదా, సో ఎక్కువ ప్రేయర్ అదేది ఎక్కువగా అందరికీ పిలవకుండా జస్ట్ మేము ఫాదర్స్ సిస్టర్స్ అన్నట్టే చేసుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదండి. దానికోసం వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అవి అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మటన్ మ్యారినేట్ చేసుకున్నానండి. ఆల్రెడీ సాల్ట్, పసుపు, కారం, పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత టొమాటో పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని మొత్తం అనేది ఫ్రై చేసుకోవాలి. సో కొంతమంది అడుగుతున్నారు మేము ఉండేది ఎక్కడని. మాది వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రణస్థలం మండలం అండి. సో ప్రెజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డెలివరీ రీసెంట్గానే మాకు బాబు పుట్టాడు. సో అందుకోసమే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా అత్తవారి ఊరు కూడా రణస్థలం మండలంలోనే ఉంటుందండి. సో మా మమ్మీ వాళ్ళది, మా అత్తమ్మ వారిది ప్రెజెంట్ ఉన్న ఊర్లో అయితే 2 పల్లెటూర్లే. సో మాకు అవి దగ్గరగానే ఉంటాయి. మేము వచ్చేసి వేరేగా ఫ్లాట్లో ఉంటామండి, అది రణస్థలంలో ఉంటాము. ఇక్కడ వచ్చేసి నేను మటన్లో కొంచెం కారంగా ఎక్కువ ఉందని బంగాళదుంపలు వేసుకున్నానండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మసాలా వేసుకున్నాను. మసాలా పౌడర్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టాక వాటర్ అయితే వేసుకున్నానండి. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువగానే కావాలి, ఎందుకంటే వెజ్ పులావ్ చేస్తున్నాను కదా. సో నాకు మటన్లో అయితే గ్రేవీ ఎక్కువగానే ఉండాలని ఎక్కువగానే వేసుకున్నాను. నెక్స్ట్ ఎక్కువ కరివేపాకు అయితే వేస్తున్నానండి, ఎందుకంటే ఫ్లేవర్ కూడా మా గ్రేవీ కర్రీస్లో కూడా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో వాటర్ కూడా వేసాను కదా, కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను వెజ్ పులావ్ కోసం హండీ అయితే పెట్టేసుకున్నాను. ఇది నాన్ స్టిక్ కళాయినండి. చాలామంది అడిగారు, దీని లింక్ కూడా నేను ఇది వచ్చేసి మెట్రో స్టేషన్లో కొన్నాను. మెట్రో హోల్సేల్ ఉంటుందండి కొమ్మాది దగ్గర. సో నేను అక్కడైతే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకైతే అప్పుడు ఆఫర్లో వచ్చిందండి. 2000కి ఎంతకో వచ్చింది, నాకైతే గుర్తుకులేదు. సో ఫస్ట్ బాణీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నానండి. సో ఇది ఓన్లీ ఈ మసాలా దినుసులతోనే బాగా ఫ్రై అయితే మనకి వెజ్ పులావ్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో అన్నీ వేసుకున్నాను. చెక్క, లవంగలు, యాలకులు, జాజి పువ్వు వేసుకున్నానండి. ఇంకా జాజికాయ ఉంటుంది కదా, అందులో హాఫ్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను జీడిపప్పు అయితే వేసుకున్నానండి. ఇవి పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. క్యాజు బ్రౌన్ షేడ్ వచ్చిన వెంటనే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. దీనిలో కారం అది వేసుకోం కాబట్టి మనకి ఆ పచ్చిమిర్చి ఘాటే ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకుంటున్నాను. అవి వేగుతున్న టైంలో చూస్తే
కర్రీ అయితే కొంతవరకు దగ్గరకు వచ్చేసిందండి. మ్యాక్సిమం అయిపోయే స్టేజ్లోకి వచ్చేసింది కాబట్టి నేను కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకుంటున్నానండి. సరిపోకపోతే వేసేసుకోవచ్చని, కానీ కర్రీలో అయితే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంకేం వేసుకోలేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను మొత్తం 2 kgsకి అయితే వెజ్ పులావ్ చేస్తున్నాను. సో దానికి 2 full spoons అయితే నేను వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్ ఉంటాయి కదండి, వాటిని ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేస్తాను. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయడం వల్ల అవి చెదిరిపోకుండా నీట్గా గట్టిగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ సోయా చంక్స్ తినేటప్పుడు మనకి చికెన్ తినే ఫీలింగ్ అయితే నా వరకు అయితే వస్తుంది. మన అందరికీ అలా వస్తుందో లేదో నాకైతే తెలియదండి. నెక్స్ట్ ఇందులోని కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నాకు కొత్తిమీర ఆయిల్లో ఫ్రై అయితేనే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందని అనిపిస్తుంది. సో నేను కొత్తిమీర ఎప్పుడు ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బఠానీలు వేసుకున్నానండి. ఈ బఠానీలు కూడా నేను నైట్ నానపెట్టడం మర్చిపోయాను. ఎర్లీ మార్నింగ్ లేచి హాట్ వాటర్లో నానపెట్టానండి. సో 1/2 hour మనకి బఠానీలు అనేవి బాగానే నానిపోయాయి. దాని తర్వాత నేను బీట్రూట్, క్యారెట్, పొటాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతాయి. ఆ పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. సో ఈ వెజ్ పులావ్లో మీకు ఇంకా కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు, మొక్కజొన్నలు ఉంటాయి కదండి, బేబీ పొటాటోస్ బేబీ కార్న్స్ వేసుకోవచ్చు. మీకు ఏమి నచ్చితే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అలానే బెండకాయలు, దొండకాయలు కాదండి, మన యూజ్ అయ్యేవి అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను 2 kgs అన్నాను కదా, దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని ఎసరైతే పెట్టుకుంటున్నానండి. సో ఈ వెజ్ పులావ్ అనేది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. అదే మనం బయట క్యాటరింగ్కి కానీ ఎవరికైనా ఇస్తే డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటారు. అదే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి ఇంట్లోనే ఇలా చిన్నగా చేసేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుందండి. ఒకసారి ఈ వెజ్ పులావ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయాక కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు నేను కర్రీ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వాటర్ కూడా మరిగింది కదండి. సో ఇప్పుడు నేను రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ కూడా ఒక 10 minutes 15 minutes అయితే నానబెట్టుకున్నానండి. ఈ వెజ్ పులావ్ వచ్చేసి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. బిర్యానీ బాస్మతి రైస్తో అయితే చేయట్లేదు. మనం ఇంట్లో యూజ్ చేసే సోనా మసూరి రైస్తోనే చేస్తున్నానండి. సో ఆల్రెడీ బియ్యం నానిపోయి ఉన్నాయి కాబట్టి మనకి త్వరగానే కుక్ అయిపోతుంది. ఈ రైస్ కూడా వేసేకి ఎక్కువసేపు అయితే కలపకూడదండి, కలిపితే అన్నం అనేది నూకగా అయిపోతుంది. అలా కాకుండా మనం వేసుకొని నార్మల్గా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎవరైనా చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ టైంలోనే మనం సాల్ట్ అయితే చూసుకోవాలండి. సాల్ట్ కూడా మనం సముద్రపు ఉప్పు ఎంత ఉప్పుకుంటుందో ఆ విధంగా చూసుకోవాలి. చూసారా, అన్నం అనేది చాలా దగ్గరగా వచ్చి బాగా కుక్ అయింది. ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలుపుకుంటున్నానండి, ఎందుకంటే మీల్ మేకర్ అవన్నీ సైడ్కి వచ్చేసాయి కదా, అవన్నీ మధ్యలోకి వచ్చేలాగా ఈ విధంగా కలుపుకొని ఇంకొకసారి కూడా ఉప్పు చూసుకుంటున్నానండి. ఈ టైంలో కూడా ఉప్పు వేసుకుంటే కరిగిపోతుంది. అదే బాగా కుక్ అయ్యాక వేసుకుంటే రైస్లో అయితే ఉప్పు కరగదు. నెక్స్ట్ వచ్చేసి మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. పైన మిగిలిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొంచెం గీ కూడా వేసుకున్నానండి, ఫ్లేవర్ అయితే బాగుంటుందని. చాలా మంది ఈ టైంలో డాల్డా వేస్తారు. డాల్డా కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, కానీ డాల్డా మన హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో నేను ఎక్కువ అయితే గీని ప్రిఫర్ చేస్తాను. సో నాకు చాలామంది నా ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ కోసం కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను ప్రెగ్నెన్సీ గురించి, నా డెలివరీ గురించి మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా
హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ బ్యాగ్లో డెలివరీ అయ్యాక హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి అనేది కూడా నేనైతే వీడియో షూట్ చేసి పెట్టుకున్నానండి. చాలా వరకు వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. నా ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా లాస్ట్ టైం ఏమో షాపింగ్కి వెళ్ళేటప్పుడు మలబార్లో కొన్న గోల్డ్ కోసం కూడా డీటెయిల్స్ అడుగుతున్నారండి. వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బిర్యానీకి నార్మల్గా రైతా చేస్తున్నానండి. సో దానికోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో అందరూ చేసేది ఇదే కదా, దీన్ని కూడా చూపించాలా అనుకోకండి. జస్ట్ నేనేం చేస్తున్నాను అన్నదే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అంతేకాని వేరే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ పెట్టకండి. ఆ రోజు అకేషన్ కోసం నేను ఇది చేస్తున్నాను అనేదే మీకు చూపిస్తున్నానండి. సో రైతాలో కూడా నేను పచ్చిమిర్చి సన్నంగా కట్ చేస్తానండి. ఒక పచ్చిమిర్చి సరిపోతుంది, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా రైతాకు పట్టి రైతా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్ కూడా సన్నంగా పొడుగ్గా నేను ఎప్పుడు రైతాకి కోసుకుంటాను. రైతాలో కూడా పెరుగు మరీ పల్చగా చేసేసుకోనండి, ఇలా థిక్గానే ఉంచుకుంటాను. ఫస్ట్ కర్డ్లో నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఫిష్ ఫ్రై అయితే చేయడానికి అయితే చేపలు అయితే క్లీన్ చేస్తున్నారండి. మా మమ్మీ క్లీన్ చేస్తున్నారు. మాకు సముద్రం కొంచెం దగ్గరగా ఉండడం వల్ల మాకు సముద్ర చేపలు బాగా దొరుకుతాయండి. సో వీటిని అయితే గులివిందులు అంటారు, రెడ్ స్నాపర్స్ ఇంగ్లీష్లో అయితే. ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో చేపలు అయితే మమ్మీ నీట్గా క్లీన్ చేస్తున్నారండి. ఆల్రెడీ చేసేసినవి, కానీ లోపల ఉండే చెత్త అంతా తీస్తున్నారు. లోపల కడుపులో ఉంటాయి కదండి, ఎగ్స్ కూడా ఉన్నాయండి కొన్నిటికి, కానీ అవన్నీ బాగోవని తీసేస్తున్నారు. మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి దాని తర్వాత వాటిని గడ్డ ఉప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు, వాటితో క్లీన్ చేస్తారండి. సో ఆ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్లో అయితే వేసుకొని ఆ నీరంతా వార్చేసిన తర్వాత మేమైతే ఫ్రైకి కావలసిన ఐటమ్స్ అనేవి కలుపుకుంటామండి. సో ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్, ఉప్పు, కారం సాల్ట్, పసుపు, కారం ఈ మూడే వేసుకొని చేపలన్నిటికీ పట్టించుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి మీరు ఏదైనా ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనుకుంటున్నానో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.